అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందరికి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చేయడం కూడా చాలా ఈజీ. ఇది 2 పచ్చి అరటికాయలు ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 పచ్చి అరటికాయలు తీసుకుని దాని వెనక ముందు అయితే కోసేద్దాం మనము. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసి అవి వేస్ట్ కదా, మనకు పనికి రావు, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ అరటికాయలో 2 భాగాలుగా అయితే చేసుకుందాము ఈ విధంగా. అలాగే రెండో అరటికాయ కూడా ఇదే విధంగా వెనక పక్క ముందు పక్క అయితే కట్ చేసేద్దాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కుక్కర్లో అయితే వేసేద్దాము. ఈ సైజులో అయితే కట్ చేసుకుందాం మనము. ఇప్పుడు కుక్కర్లో వేసి దీనికి సరిపోయేంత నీళ్ళు అయితే పోసుకుందాం మనము. అంటే అరటికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం. మరి ఎక్కువగా పోసుకోకుండా, ఎక్కువగా పోసుకుంటే మనకు కుక్కర్లోంచి బయటకు వచ్చేస్తాయి విజిల్ వచ్చినప్పుడు. ముక్కలు మునిగేంత వరకు వేసుకొని, చూస్తారు కదా, ఈ విధంగా ముక్కలు మునిగిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. పసుపు ఎందుకు వేసుకోవాలంటే మనకు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. అరటికాయ అయితే పచ్చి అరటికాయ కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి కలర్ అనేది మారిపోతుంది. కొంచెం పసుపు వేసుకున్నామంటే మనకు కొంచెం వైట్గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు స్టవ్ మీద పెట్టేద్దాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ప్రెషర్ తీసేసి, చూస్తారు కదా, మన పచ్చి అరటికాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే పక్కన తీసి పెట్టేద్దాం మనము చల్లారడానికి. కాలుతున్నాయండి, పక్కన తీసి పెట్టేద్దాము. ఆ లోపు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాను నేను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది డిఫరెంట్గా చేసి పెట్టవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా చిన్న ఎర్రగడ్డలు ఉంటాయి కదా, ఒక 7 అయితే తీసుకున్నాను. ఇది సాంబార్ ఎర్రగడ్డలు అంటారండి. మీకు ఇవి దొరకకపోతే మామూలు ఎర్రగడ్డలైనా ఒక పెద్ద ఎర్రగడ్డను తీసుకుని సన్నగా కట్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాం మనము. దాని తర్వాత ఒక 1.5 ఇంచ్ అలానే చిన్న పీస్లో కట్ చేసుకోవాలి. అలాగే 5 తెల్లగడ్డ పాయలు వేసుకొని ఇది కూడా ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాం మనము, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. అలాగే దీంట్లో ఏం చేయాలంటే ఎండుమిరకాయలు ఒక 6 ఎండుమిరకాయలు అయితే వేసుకున్నాను. ఎండుమిరకాయల వల్ల మనకు కారం దీంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చూడడానికి కూడా కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా ఉంటుంది. పచ్చిమిరకాయలు వేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక 10 నుంచి 15 మిరియాలు, ఒక 1/4 స్పూను సోంపు అనేది వేసుకోవాలి. ఇది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. ఇది మనకు ఫ్రై అవుతుంటే సువాసన అయితే మంచి సువాసన వస్తుందండి. నేను స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేశాను. ప్యాన్ పెట్టినప్పుడు నూనె పోసినప్పుడు మీడియంలో పెట్టాను. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మొత్తం సిమ్లో పెట్టి మనం చేసుకోవాలి, ఎందుకంటే మసాలా కాకుండా. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక పిడికెడు చట్నీ పప్పులండి, పప్పులు అంటాం కదా మనము, ఆ పప్పులు అయితే వేసుకోవాలి. లెక్కకైతే మనకు ఒక 100 గ్రాములు అయితే ఉంటాయి. అది కూడా ఒక్క 2 సెకండ్లు అలాగా నూనెలో మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేయండి ఇది, ఎందుకంటే మీడియంలో పెట్టినా కూడా హైలో పెట్టినా కూడా మనకు మసాలా అనేది తొందరగా మాడిపోతుంది, టేస్ట్ అనేది రాదు మనకు. ఒక్క 2 సెకండ్లు అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకున్నాను. కొబ్బరి అయితే మనకు క్వాంటిటీ ఒక మీడియం సైజ్ కొబ్బరి ఉంటుంది కదా, దాంట్లో సగం చెప్పండి, దాన్ని సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. ఇది కూడా నూనెలో వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అయితే మొత్తం మసాలాని మనము నిదానంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి. ఎందుకంటే ఇది ఎంత స్లోగా మనకు ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూను పసుపు అయితే వేసాను. పసుపు మొత్తం మన మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్క నిమిషం లాగా మనం కలుపుకుందాము. ఇప్పుడు కూడా మనకు మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు. ఇది ఎప్పుడైనా మనం గెస్ట్లు వచ్చినప్పుడు కొంతమంది మన ఇంట్లో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది స్పెషల్గా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. మన మసాలా అన్నీ చూసారు కదా, మనం వేసిన నూనె అంతా బాగా పీల్చుకునేసింది, పప్పులు కానీ అలాగే మన కొబ్బరి అనేది. ఇప్పుడు ప్యాన్లో ఒక్క సెకండ్ అలా పెట్టేసి మనము మళ్ళీ ఇంకోసారి అయితే మొత్తం కలుపుకుందాం, ఎందుకంటే ఇది మసాలా అనేది మనకు పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మసాలాని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో అయితే తీసేద్దాము. ఇది మనకు చల్లారడానికి అయితే పక్కన పెట్టేద్దాం మనము. ఈ మసాలా మనకు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి, అప్పుడే మనకు మసాలా టేస్ట్ వస్తుంది. మసాలా మొత్తం మనము మిక్సీలో అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు అయితే మనం కింద పెట్టేద్దాము, ఎందుకంటే జార్లో మన కింద భాగంలో ఎండుమిరపకాయలు వేస్తే మనకు పొడి అనేది బాగుతుంది. మన మధ్యలో కానీ పైనలో వేస్తే అది అలాగే మనకు అక్కడక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే రుచి తగ్గు ఉప్పు అయితే వేసుకునేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను పట్టా లవంగాలు యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకుంటే మనకు మసాలా బాగా మిక్స్ అవుతుంది అది.
అలాగే ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడైతే కొట్టుకుందాము. ఆ లోపల ఏం చేద్దామంటే మనం ఉడకపెట్టిన పచ్చి అరటికాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని తోలు తీసేసి ఒక బౌల్ అయితే వేసుకుందాము. చూసారు కదా, కత్తితో ఈ విధంగా ఘాటు పెట్టేసి తోలు అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మన అరటికాయ కూడా బాగా ఉడికిపోయిందండి. నేనైతే 3 విజిల్స్ పెట్టాను. ఇంకా కొంచెం పెద్ద అరటికాయలు అయితే ఒక 4 విజిల్స్ పెడితే సరిపోతుంది. నేను మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి 3 విజిల్స్ అయితే పెట్టాను కుక్కర్లో. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం తోలుని అయితే తీసేద్దాం మనము. మనకు అరటికాయ అయితే బాగా ఉడికిపోయింది. మనకు అరటికాయతో ఎన్ని రకాలైనా చేయొచ్చండి. ఎందుకంటే మనం అరటికాయల్లో ఏ మసాలా వేసినా కూడా మీకు హైలైట్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూస్తారు కదా, మన 4 పీసెస్ని తోలు తీసేసి ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను చూస్తారు కదా, ఈ విధంగా మనము ముద్దగా మిక్సీ పట్టుకోవాలి. పొడి పొడిగా నీళ్ళైతే మనం పోయలేదు. ఆ నూనెతోనే మనకు బాగా ఈ విధంగా ముద్దగా వచ్చేసింది. ఫ్రైలు చేసాం కదా నూనెలో. ఇప్పుడు ఆ మసాలా మొత్తం అయితే మన పచ్చి అరటికాయలు అయితే వేసేద్దాము. అలాగే ఫ్రెష్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం పిండి ఎలా పిసుకుంటామో, చపాతీ పిండి ఎలా పిసుకుతామో ఆ విధంగా చేతితో బాగా పిసికేయాలండి. చూసారు కదా, మనం ఎంత పిసికితే మనకు ఈ మసాలా అనేది పచ్చి అరటికాయది బాగా మనకు స్మూత్గా వస్తుంది. ఎందుకంటే మనం దీన్ని ఉండలుగా చేసేటప్పుడు ఎక్కడ పగులు రాకుండా ఉంటుంది. చూసారు కదా, నేను ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా కలపండి. మనకు మ్యాషర్తో చేసినా కూడా అంత సరిగ్గా రాదు. ఈ విధంగా బాగా పిండిలా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు అయితే దాన్ని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, మనకు నీట్గా ఉంది కదా ముద్ద అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకు సెట్ అయిపోయింది మన పచ్చి అరటికాయ మసాలా అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అరచేయికి నూనె పూసుకునేసి కొద్దిగా మనం పిండిని తీసుకుని మనకి ఏ సైజు కావాలో, ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఆ మసాలాను చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేసుకుంటున్నానండి. అరటికాయ మసాలా అనేది మనం ఉండలుగా చేసేటప్పుడు ఎక్కడ పగులు రాకుండా మెత్తగా ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. మనకు పగుళ్ళు అనేది రాకూడదు. పగుళ్ళు వస్తే మనకు ఫ్రై చేసేటప్పుడు మొత్తం నూనెలో విడిపోతుంది, నూనె ఖరాబ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకు బాల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా మన కీమా బాల్స్, మటన్ కీమా కానీ చికెన్ కీమా బాల్స్ చేస్తాం కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు చేసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా ఒకేసారి కుక్ అవుతాయి. ఇప్పుడు అలా విధంగా చేసి పెట్టుకున్న బాల్స్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయే నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మన పచ్చి అరటికాయ కీమా బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేద్దాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎందుకంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల మనకు కొంచెం ఉడకనట్లుగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు కరెక్ట్గా కుక్ అవుతాయి మన పచ్చి అరటికాయ బాల్స్ అయితే. చూసారు కదా, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకునేయాలి. ఒక్క సెకండ్ అలా పెట్టేసి మళ్ళీ మనం కలుపుకోవాలి. వెంటనే కలిపామంటే మనకు ఉండలు అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు విధంగా మెల్లిగా జల్లిగడ్డతో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం రౌండ్గా చేసాం కదా, మనకు అన్ని పక్కల అది బాగా ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, అంటే ఎర్రగా మన గులాబ్ జాములు ఎలా వస్తాయో ఆ విధంగా కలర్ వస్తే తీసేయచ్చు. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలాన్ని ఫ్రై చేసి దీంట్లో వేసాం కదా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని పక్కల మనకు ఫ్రై అయ్యేలాగా ఉండల్ని చూసుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తమిళనాడులో అయితే దీన్ని కోలా ఉరుండై అంటారు. మన పక్క ఇది ఆంధ్ర పక్క కానీ తెలంగాణ కానీ చాలా తక్కువ చేస్తారు, తమిళనాడులో ఎక్కువగా చేస్తుంటారు. టేస్ట్ అయితే మనకు సేమ్ మటన్ కీమా బాల్స్ ఎలా ఉంటాయో ఇంచుమించు అలాగే ఉంటాయి. అక్కడ ఏమంటే నాన్ వెజ్ ఉంటుంది మటన్లో, ఇక్కడ వెజ్ కాబట్టి మన పచ్చి అరటికాయ అయితే ఈ విధంగా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది పప్పన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, రసమన్నంలో కానీ చాలా హైలైట్గా ఉంటుంది. అలాగైనా కూడా మనం స్నాక్స్గా ఈవినింగ్ టైం తినేయచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా దాని తర్వాత ఒకటైతే ఫ్రై చేసుకుందాము. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకునేద్దాం మనం. ఎంత ఒక్క 2 నిమిషాలు అయితే మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మన పచ్చి అరటికాయ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, తప్పకుండా ట్రై చేయండి ఇది. చూసారు కదా, పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత స్మూత్గా ఉంది. సేమ్ మనకు మటన్ కీమా బాల్స్లా ఉంది కదా,
దీన్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.